ప్రతి కన్నీరికి జవాబు దయచేయండి. ఓ పరిశుద్ధమైన దేవాని ఘనమైన నామానికి వందనాలు 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 వందనాలు. రికాల బాబా బాబా దిక్క సకల దికారా బాబా బాబా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నేను స్తుతించుటకు, నేను ధ్యానించుటకు తండ్రి, సన్నిధానంలో ప్రభా గోజారుటకు తండ్రి, అయా నీ యొక్క పాదాల చెంతకు వచ్చిన రీతిని బట్టిగా నువ్వు కార్యము జరిగించండి నా ప్రియ పరలోకపు తండ్రి. సమాధానము దయచే 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 దయచే. లిఖారా బాబా బాబా దిఖా సభా తెలియకేలే బాబా దఖలా దిఖారా బాబా. ఈయన మా ముందల కరా బాబా దఖలసి మా ముందర ఉంచిన ప్రభా ప్రతి సమయమును బట్టి, ప్రతి అనుకూల తత్వము అనుకూలంగా లేని విషయములను బట్టి ప్రభా మేము చింతి ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యాను కార్యము జరిగించండి. ఎంతమంది అయితే ఈ లైవ్ సెక్షన్కు వస్తున్నారో వారి అందరిని దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి, నీ మహిమతో నింపండి నా పరిశుద్ధమైన దేవా. అయా ప్రభా నేను పరిశుద్ధపరచుతుగా కాల బాబా దఖలా దిఖారా బాబా దఖలసి శరబాబా. మేమందరము కలిసి నేను స్తుతించులాగున, మేమందరము కలిసి నేను ధ్యానించులాగున ప్రభా మాకు బుద్ధి దయచే, వైఖరి దయచే. ఈ ఉదయమున తండ్రి, ఉదయమున నేను ధ్యానించుటకు తండ్రి మాకు ఇచ్చిన స్వరమును బట్టి, మాకు ఇచ్చిన ప్రభా అధికారమును బట్టి, మాకు ఇచ్చిన సమయం, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎందరో ఈ దినము చూడకుండా మృతులై ఉన్నారు, సజీవు లెక్కలో ప్రభా మమ్మల్ని ప్రభా నిన్ను స్తుతించుటకు తండ్రి మాకు అర్హులుగా ప్రభా మమ్మల్ని చేసిన రీతిని బట్టి వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యాను కార్యము జరిగించండి, యేసయ్యాను మేలు జరిగించండి, యేసయ్యా ప్రతి కీడు తప్పించండి. లిపర కళాధికార బాబా బాబా శర బాబాద కళాధికార బాబాద కళ సకన మత కళాధికార బాబాది. హృదయమున ప్రభా నిన్ను స్తుతించు కృపను మాకు దయచే 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 దయచే. ప్రతి మార్గము సిద్ధపాటు చేయండి, ప్రతి జీవితంలో గొప్ప మార్పును కలగజేసుకో. ఓరి కాళా బాబా బాబా ఓలీ గోస్తేవాయిల్ రికాలి తెలికి నెమెతో కలసదిరకే బాబా నిమరే కళ బాబా దఖల సకన మందలి కరెకల అధికార బాబా దఖలది. నువ్వు ఇచ్చిన సమయమును బట్టి లూరి కాళ బాబా బాబా గ్లోరీ తెచ్చుకోండి, గ్లోరీ తెచ్చుకోండి, నీ మహిమను తెచ్చుకో ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, ఓ పరిపూర్ణమైన దేవ, నీ కార బాబా దఖలకి కోసలీలే తిలకర వెతులు కమ మందల కిరకల బాబా దఖల సిక్కి నెమెతుకల అధికార బాబా. నీవు సమాధానం తెచ్చే సమాధాన బలి అర్పింపబడును గాక, సమాధాన బలి అర్పింపబడును గాక. లింకు కావాలి, గూగుల్ మీట్ లింక్ ఓపెన్ చేయండి. మినదాల బేరకా బాబా దిక్కలే దెక్కల బాబా దక్కల దిక్కాల బాబాని. ఈరోజు ప్రభా త్రాగుబోతులు జ్ఞాపకం చేసుకోండి. ఏస్తున్నాముల వల్ల త్రాగుడనే వ్యసనం నుంచి సంపూర్ణ విడుదల కలగా చేసుకోండి. అయా నీవు అలాగే తండ్రి ప్రభా కళ దిక్కార బాబా దక్కల సిక్కి దెబ్బతలకి తిలకర బాబా దక్కల దిక్కార మా మందలకి దక్కల దిక్కార బాబా దక్కలసి. నువ్వు సమాధానము దయచేస్తామని మేము నమ్ముతున్నాం తండ్రి. సమాధాన బలిగా అర్పింపబడుతూ సహాయము దయచేయండి. ఓ యేసయ్యా, ఓ ఇజ్రాయెల్ కాపరి చెవి యొగ్గండి. ఓ ప్రభా ఈల కాలం మందలక సకల అధికార బాబదని సకల ఐశ్వర్యకు కారణభూతుడైన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవం కలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం సో. ప్రవ్వా 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 నువ్వు సహాయం దయచేయండి. లికారా బాబా దికాల బెతెకల దికార బాబా దికలది సమమందలకి రికాల బాబా 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 కాల దికార బాబా అయ్యిల కార బాబా దక్కి సిక్కిలే దికార బాబా దక్కలసి. ఓ రికాల బాబా దిక్కినే మెందొకల సిక్కినే మెతొకల దికార బాబా దిక్కలది బో రికాల దిక్కన సిక్కిలే దికార బాబాని. దేవాన్ని స్తుతించు కృపను మాకు దయచే 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 దయచే. ఈ ఉదయమున తండ్రిని స్తుతించే కృపను మాకు దయచే. లికారే వల్ల కమని కసకన నెబర్ బాత కబ బషీర్ బాతకని బ్రువత కన మమ్మందులకి కబర్ కన మమ్మదకన సిక్కిరే బెతకలది. మా మధ్యలో నీవు ఉన్నావని మేము నమ్ముతున్నాం. లికాల బాబా దక్కల సిక్కిరే బెపరికలే శరబాబరి కాలమ మందల కమందల స్వర్దల కమమ్మదిలి కవ సద్భద్రకి కామ మందలకి దక్కలే. మా డీలింగ్ నీతో ఉండును గాక, మా శక్తి నీతో ఉండును గాక, మా పరిశుద్ధాత్మ శక్తి నీతో ఉండును గాక. ఓ పరిశుద్ధమైన దేవా 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 నీ కమబది కలిది. ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖములు, ఎన్నో సార్లు పడిపోయినాం. అయా మేము పడిపోయినాం, తిరిగి లేచేద్దాము. యెహోవా వల్ల మాకు కృప దొరకని రీతిని బట్టిగా ప్రభా మేము తిరిగి లేచే వారిగా ఒక సహాయం దయచేయండి. ఓ పరిశుద్ధాత్మ తండ్రి లికా బోధురికి మందలకి తిలకర బాబా దక్కలది మందలకి వపుర్వాత కలది కాల మందలకి లిపర్వాత కబాదు కసకిని మెతు కలది కార బాబా దక్కలది కార బాబా దక్కి తెలకర బాపరికి ఉదయకాల సమయంలో ప్రభు నేను స్తుతించే కృప మాకు దయచేయండి. నేను ఆరాధించే కృప మాకు దయచేయండి. నేను ధ్యానించే కృప మాకు దయచేయండి. ఓ సమాధాన బలిగా ప్రభు అర్పణగా ఇది ఇళ్ళకి నివార్తనికి వాదలే ఇన్ని మాత్రకి మమ్మనికి వద్దలక మెద్దకి సిద్ధవాదకని. అయా ఇప్పుడే ఇప్పుడే అనారోగ్యంతో ఉన్న వారికి ఏసునామములో స్వస్థత దయచేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. ఆయా గర్భాన్ని ముట్టండి ముట్టండి
ముట్టండి సహాయం దయచే ఓ తీల బాబా దికి సెలకిల బాబా దెక్కలే ఈ ఉదయకాల సమయంలో నేను శుద్ధించుటకు తండ్రి మేమందరం తండ్రి ఏకరీతిగా ప్రభు వచ్చిన రీతిని బట్టి వందనాలు మాకు సమాధానం దయచే లీకార బాబా దెక్కలే లిపబద్దకల అధికార బాబా దెక్కల సెకండ్ మెతుకల అధికార బాబా దెక్కల అధికార బాబరే నేను విని మామానే కది నీ మాట వినే కృపను దయచేయండి నీ మాట వినితకు తండ్రి అతిశ్రేష్టముగా తండ్రి మమ్మల్ని నిలబెట్టుకొని మాకు సహాయం దయచేయండి లిఖా బాబా దిక్కే దిక్కేలే దిక్కాల మందలే మందలే కల దిక్కాల బాబా దిక్కాల బాబా దిక్కలే శల బాబరే కల దిక్కాల బాబా దిక్కలది తెక్కల దిక్కాల బాబరే కల బతుకుల సిక్కినే మెతుకుల సిక్కినది శకల బాబరే కబా దెక్కల సిక్కి దోగల బాబా దెక్కలే సమాధానము దయచే ఓలీ కార బాబాదే ద ఓలీ గోస్ట్ రివైవల్ నీకు సహాయం దయచేయబడుగాక సంప లికార బాబా బాబరి కాలా దికాల బాబరి కాలా దికార బాబా శలకెడ కల బాబా బాబరి కాలా దికార బాబా ద కల దికార మమ్మలికి నికాల బాబరి కాల బతుకుల సికిరి మెతుకుల దికార బాబా ద కల దికరి ఎంత నిత్యమైన కృపతో నిత్యమైన ఆనందముతో నిత్యమైన సంతోషముతో మేమందరం ఉండునుగాక నీ శక్తిని నీ బలమును మాకు దయచే తండ్రి నీ జ్ఞానము మాకు దయచే ప్రభా అయా ఎక్కడి వారము ఎచ్చట వారము ఆయన తండ్రి నీ జ్ఞానం మాకు దయచేయబడిన ఎట్ల ప్రభా మేము ఎంతో సంతోషంగా ఉంటాము అయా నీ మా పరిస్థితులన్నీ మార్చండి సమాధానము దయచే లిఖాలి బిడ్డ కోల దికార బాబా దక్కల సిక్కిని మెతులే తెలకర బాబా దక్కల దికార బాబా దక్కల కసద్వా దక్కల దికనికి ప్రతి సీకర శక్తి ప్రభు తలంపులు ఏసునామలు లయపరచండి ఓరి కాల బాబా బరి కాల దికార మత కల సిక్కిని మెతుకలది శర బాబా కల దికార బాబా దక్కల దికార మత కల దికార బాబా కలది తదకల దికార బాబా దక్కల దికార మమంద కల దికార బాబా దక్కల వెతుక సర్వాతలకని నిమ్మలలో బ్రతిక సద్వాత కమందరి కబాబుని వెతకాల్సి ఇప్పుడే కడుపులో ఉన్న సోదన ప్రతిదీ లయపరచండి ఓ నా ప్రియ పరలోకపు తండ్రి నిన్ను స్తుతించులాగున ప్రభా నిన్ను ధ్యానించులాగున మాకు సహాయం దయచేయండి నిమ్మల కరది కలబాబరికి ఎప్పబద్దక దక్క సకల అధికార బాబా కల అధికార మత కల అధికార బాబా దగ్గర శతకల అధికార మమ్మ కల అధికార బాబా కలిసి మా ముందర నీ మార్గాలు తెలియజేయండి ప్రభా ఏసునామల రైతులు దర్శించిన ప్రభా ఏసునామల రైతులు ఏ పంటమైతే ఏసున్నారు ప్రభా అది నష్టపోకుండా పండులాగున సహాయం దయచేయండి నిమ్మ ముందలే కరది కల బాబా దగ్గర అధికార బాబా కలిసి శలబద్ద కల అధికార బాబరి కల అధికార మధ్య కల అధికార బద్ది తెలకర కల బాబరి కల అధికార మధ్య కలది నువ్వే సమాధానము దయచే ప్రభా నువ్వే నెమ్మది దయచే ప్రభా నువ్వే ప్రభా ప్రతిదీ అనుకూలముగా దయచేయండి శలకర బాబా దక్కల అధికార బాబా దిక్కలే శలకర దిక్కల బాబరి కల అధికార మధ్య కల అధికార బాబరి కలే దేవా నువ్వు సమాధానము దయచే నువ్వు నెమ్మది దయచే నువ్వే మనశ్శాంతిని దయచే ప్రభా లిపూర్వెత్తకల మందు కల అధికార బాబరికలే పూర్ణమైన వైఖరితో పూర్ణమైన ప్రభా ప్రార్థన శక్తితో తండ్రి నేను స్తుతించు కృపలాగా సహాయము దయచే సహాయము దయచే ఓరికాల బాబా ఓరికాల మనకల అధికార బాబా దిక్కల సిక్కి మెతుకల అధికార బాబరి శకల బాబరి కల అధికార బతకల అధికార బతని నివారకల అధికార బాబరి కవాద్య కలండి కల బతకలది సమాధానము దయచే లిపుర్వాతకల అధికార మెనకల అధికార బతకల అధికార మందకల అధికార బతకల సిక్కిరి మెతుకల దిక్కిరి లిపుర్వాతకల అధికార మమ్మని కల అధికార మందు కలిసి శకల బాబరి కాబా బాబా బాబారి కాల అధికార బా శకల అధికార బాబని కల అధికార మన్నకల అధికార బాబరికి దేవాని కృప దయచే నీవే సమాధానము దయచేయండి నెమ్మది దయచేయండి ఆశ్రయ దుర్గముగా నీ ఉండండి తండ్రి బలమైన దుర్గముగా నీ ఉండు ప్రభా సమాధాన దుర్గముగా నీ ఉండు ప్రభా అయా ఎన్నో అపజయాలలో ప్రభా నీ ఉండు ప్రభా సంబరికల సద్ర కలసికిల దిక్కెలి శలకర కల కృప దయచేయండి ప్రభా కృప కలుగునుగాక నెమ్మది కలుగునుగాక శలబాబరి కలధికార బాబది కలధికార మంద కలది ఈ ఉదయకాల సమయమున నీ కృప దయచేయండి సమాధానము దయచేయి లికార బాబా కలధికార బాబా ఈ లైవ్ సెక్షన్లో ఎంతమంది అయితే ధ్యానిస్తున్నారు ప్రభా యేసున ప్రతి అందరిపైన నీ ఆత్మ నింపబడుగాక ఊరి బాబా దగ్గర సిక్కిని మెతుకల సిక్కిని బెబ్బరకలకని ప్రభా మరి ఈ యొక్క యేసునామలో నువ్వే కృప చూపించండి యేసునామలో నువ్వే బలము చూపించండి యేసునామలో నువ్వే ప్రభా సహాయం అనుగ్రహించండి అయా ప్రభా అయా మేము ఎన్న తగిన వాళ్ళము కాదు ప్రభా యోగ్యతమైన వాళ్ళము కాదు ప్రభా అర్హత లేని వారమయ్యా అయా దేనికి పాత్రం కాని వారు ప్రభా
ప్రభా అని పిలుచు దగ్గర ప్రభా యోగ్యులము కానివారం ప్రభా ఆయన నీ ఉచితమైన కృపను బట్టి ప్రభా మాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రభా వేల కొలది స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దావీదు కుమారుడు దానికి జయం అనుగ్రహింపబడును గాక. ఓ ప్రతి సాతాని క్రియలు లయపరచబడును గాక. కల కరది కల బాబా దిక్కే సిక్కిలే బెతుకల సిక్కినే మెమంద కలది తెలియత కలబతుకి శేఖర వంద కలికి మురికి వంటి జీవితంలో ప్రభావ ముత్యంగా మార్చిన దేవుడు అయినో. ఆ పరిస్థితులన్నీ అనుకూలంగా లేనప్పుడు తండ్రి ప్రతిదీ ప్రభా అనుకూలంగా చేసిన దేవుడు అయినో. నీ మొదలు కలబడి ఇది మొదలుకొని ప్రభావ నిత్యం నిలిచి ప్రభా ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశ్రవదించదను, మిమ్మల్ని ప్రభావ గణపరచదను అని చెప్పిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఉదయకాల సమయంలో తండ్రి స్తుతించే కృపను మాకు దయచేయండి, స్తుతించే అర్హత మాకు దయచేయండి. ఓ రికాల బాబా దిక్కి సిక్కెలే దిక్కల దిక్కని నిమ్మల తెక్కల దిక్కర బాబా దిక్కని మా మైండ్ సెట్ని మార్చండి, మా మైండ్ సెట్ని మార్చండి తండ్రి. పరిశుద్ధమైన దేవానికి కార్యక్రమకి శలభకి సహాయము దయచేయండి, సహాయము దయచేయండి. నజరేయుని కృష్ణంలో ఈ ప్రార్థన ఆలకించబడి వరకు అలాగే ఈ గూగుల్ మీట్ సెక్షన్ కానీ ప్రభావ యూట్యూబ్ సెక్షన్ కానీ నీ చేతికప్ప చెప్తున్నాను. అన్నీ నీ యొక్క సక్రమంగా ప్రభావ జరిగించలాగున ప్రతి పరిశుద్ధ ప్రతి ఒక్క అపవాది క్రియలు లయపరచబడేలాగున సమాధానము దయచేయమని నజరేయుని యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. శలబరి కలకిన మత కిలసి కిల బెబరిక బాధ కలిసి సమాధానము దయచేయమని నీ ఊరు వెతులకి ఇష్టలకని బద్ద కలిసి లోరు వద్దకి నేను స్థుతించులాగున ప్రభు నేను కొనియాడులాగున మా అందరికీ సమాధానము దయచేయమని నీ బలి అర్పణ అర్పిస్తుండగా సహాయము దయచేయమని నజరేయుని యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడుగుతున్నాను తండ్రి. ఆమె సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ఒక స్తుతి పాట పాడండి సిస్టర్. స్తోత్రం స్తోత్రము స్తోత్రముల్ ప్రియుడేసు రాజునకు స్తోత్రం, ప్రియుడేసు రాజునకు స్తోత్రం. పాప శాపములు రోగములన్నీ తీర్చి, పాప శాపములు రోగములన్నీ తీర్చి ప్రతిదినం నడిపించు ప్రభువు, ప్రతిదినం నడిపించు ప్రభువు. స్తోత్రములు స్తోత్రములు ప్రియుడేసు రాజునకు స్తోత్రం, ప్రియుడేసు రాజునకు స్తోత్రం. ఆశ్చర్య జీవితము అందినం చేయుటకు, ఆశ్చర్య జీవితము అందినం చేయుటకు ఆత్మా సంతోషమిచ్చితివి నాకు, ఆత్మా సంతోషమిచ్చితివి నాకు. స్తోత్రములు స్తోత్రములు ప్రియుడేసు రాజునకు స్తోత్రం, ప్రియుడేసు రాజునకు స్తోత్రం. నింద శోధనలు ఇబ్బంది ఇరుకులలో, నింద శోధనలు ఇబ్బంది ఇరుకులలో నిత్యారాధ్య నమ్మకం ఇచ్చేను, నిత్యారాధ్య నమ్మకం ఇచ్చేను. స్తోత్రములు స్తోత్రములు ప్రియుడేసు రాజునకు స్తోత్రం, ప్రియుడేసు రాజునకు స్తోత్రం. లౌకిక మోహం లేక గతించిన దినమూలలో, లౌకిక మోహం లేక గతించిన దినమూలలో లయాకర్తపై జయమిచ్చెను, లయాకర్తపై జయమిచ్చెను. స్తోత్రములు స్తోత్రములు ప్రాణమిచ్చి స్వాగతం చేయుము. స్తోత్రములు స్తోత్రములు ప్రియుడేసు రాజునకు స్తోత్రం, ప్రియుడేసు రాజునకు స్తోత్రం.
తండ్రి కుమారునకు శుద్ధాత్మ దేవునకు తండ్రి కుమారునకు శుద్ధాత్మ దేవునకు తాగు స్తుతి గానం చెల్లించేదాము తాగు స్తుతి గానం చెల్లించేదాము స్తోత్రములు స్తోత్రములు ప్రియుడేసు రాజునకు స్తోత్రం ప్రియుడేసు రాజునకు స్తోత్రం హల్లెలూయా స్తోత్రం సిస్టర్ హల్లెలూయా. మహా గొప్ప తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలు వందనాలు. ప్రభువా నువ్వు కార్యము జరిగించండి. నువ్వు అత్యంత అద్భుతములు చేయగలిగిన సమర్థుడు తండ్రి. అయా నీకు మాకు మార్గాలు సిద్ధపడి చేయగలిగిన అయా కార్యములు జరిగించగలిగిన సమర్థుడు. లిఖారా బాబా దిఖారా బాబాని ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతించులాగిన ప్రభు మాకు సహాయం దయచే. అయా లిఖారా బాబా దకాల సికిరే దకాలని ప్రతి విధమైన బాధ ప్రతి విధమైన నొప్పి ఏ సున్నాల కనుమరుగు చేయబడుగాక. రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చునుగాక. ఏ సున్నామలో ఎటువంటి వేదన ఎటువంటి దుఃఖం ఎవరికి రాకుండా ఉండునుగాక. ఏ సున్నామలో తండ్రి ఈరోజు ప్రభా నువ్వే ప్రభా యొక్క మహిమను తెచ్చుకోమని నజరేయుడు యేసు నామములో కాలదీలిక మధ్యలకని లిపబడే కలదికని సహాయము దయచేయమని పాటలు పాటల మినకావతని అదగక మునిపే అక్కరలెరిగిన అల్ఫా ఒమేగావు నీవేనయ్యా అల్ఫా ఒమేగావు నీవేనయ్యా. రికాల బాబాని ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రం. అదగక మునిపే అక్కరలెరిగిన అల్ఫా ఒమేగావు నీవేనయ్యా అల్ఫా ఒమేగావు నీవేనయ్యా. శరబాబాది కళకు అదగక మునిపే అక్కరులెరిగిన అల్ఫా ఒమేగావు నీవేనయ్యా అల్ఫా ఒమేగావు నీవేనయ్యా. శరబాబాని కల బాబాది కల బాబారి కల బాబా బాబాది కలది ఓరి కల బాబాది కథ కలది ఓరి కల బాబా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు చూడు పరిశుద్ధుడా దూతగణములతో నిత్యము నీవే పరిశుద్ధుడా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. శరబాబానే కలది కరబాబాది కలబద కలసి నీవు సహాయము దయచే తండ్రి. ఓ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడా యేసు పంపినవాడా పరిశుద్ధాత్ముడా యేసు పంపినవాడా నీ శక్తి నాకు కావాలయ్యా ప్రభువా నీవే ఎరుగుదువు నీ శక్తి నాకు కావాలయ్యా ప్రభువా నీవే ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా యేసు పంపినవాడా ఓ పరిశుద్ధాత్ముడా యేసు పంపినవాడా. తరే కళాబామందేలే కామమందేలే కెసికెళ్ళది దేవాని కృప దయచేయండి నీ వాత్సల్యత దయచేయండి. ఎన్నిక లేని వారంగా ఉన్నావు ప్రభా కానీ యోగ్యులుగా మమ్మల్ని తయారు చేయండి. నువ్వు తయారు చేయగలిగిన సమర్థుడివి నువ్వే నెమ్మది కలిగించగలిగిన సమర్థుడివి సహాయము దయచే. ఓ రికాల బాబా రికాల దికాన మంద కల దికార బాబా ద కలది ఓ రికాల బాబా రికాలే
బలమైన ఆత్మ దయచేసయ్య, బలమైన వారిగా మార్చయ్య, బలమైన ఆత్మ దయచేసయ్య, బలమైన వారిగా మార్చయ్య. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన దేవుడా, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. నీ శక్తి నాకు కావాలయ్యా ప్రభువా, నీవే ఎరుగుదు. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. దావీదు వాలే నాట్యమాది తండ్రి నిన్ను స్తుతించెదను, దావీదు వాలే నాట్యమాది తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాది తండ్రి నిన్ను స్తుతించెదను, దావీదు వాలే నాట్యమాది తండ్రి నిన్ను స్తుతించెదము, తండ్రి నిన్ను స్తుతించెదము, తండ్రి నిన్ను స్తుతించెదము, తండ్రి నిన్ను స్తుతించెదము. తంబూరతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను, తంబూరతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదము, తంబూరతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము, తండ్రి నిన్ను స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. తండ్రి నిన్ను స్తుతించెదము, తండ్రి నిన్ను స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నిన్ను స్తుతించెదము, కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నిన్ను స్తుతించెదము. దావీదు వలెను నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము, తండ్రి నిన్ను స్తుతించెదము. రికాలవ మందేల కనికనే ప్రభు నువ్వు సహాయం దయచేయండి. దావీదు వలె ప్రభు నా ఆత్మ అనే కృపను మాకు దయచేయండి. ప్రభు నీ సన్నిధానములో నీ కృప దయచేయండి, నీ కనికరము దయచేయండి, నువ్వు సమాధానము దయచేయండి. ఓరి కాల బాబా బరి బొరికామంద కల సెకినది కాల బాబా బాబా రికాల సికినది ఓరి కాల బాబా బాబా రికాల జకల్ల కిషకెలది లికర బాబా నికాల లోసకని దికాలది కవ్వాసలది సత్ర కామందలకని యెహోవా నీ మహిమత్తును మహిమోన్నతును ప్రభు కృపను కొనియాడే కృపను మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయన ప్రభు నేను స్తుతించే కృపను దయచేయండి, నేను ఆరాధించే కృపను దయచేయండి. ఆరాధనకు యోగ్యుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమాధాన బలి అర్పించుటకు సహాయము దయచే. ఓ బలి అర్పణగా ప్రభు నువ్వు సహాయం దయచేయండి, నెమ్మది కలిగించే కృపను దయచేయండి. ఆలోచన మార్చని ప్రభా, దృఢమైన విశ్వాసం నమ్మకత్వం స్థిరత్వమును కలగజేసుకోండి. ఎటువంటి శోధన ఎటువంటి ఇబ్బంది ఎవరికి రాకుండా ఉండునుగాక. ప్రతి విధమైన శోధన తప్పింపబడునుగాక, కీడు తప్పించబడునుగాక, దురాత్మలు తప్పింపబడునుగాక, అపవాది తంత్రాలు దాని యొక్క అధిగమించే శక్తిని యేసునామములో ఏర్పరచబడునుగాక. ఈరోజు నేను స్తుతిస్తుండగా ఈరోజు నూతనమైన దినం వస్తుండగా తండ్రి నూతనమైన కృపతో నూతనమైన వాత్సల్యతో సహాయము దయచేయమని, అలాగే వాక్య భాగం ప్రభా వివరించుకుంటుండగా నువ్వు సహాయము దయచే పరిశుద్ధాత్మ దేవా
మరి పెందల కాడ లేచి నిన్ను స్తుతించుటకు సహాయం చేసిన రీతిని బట్టి వందనాలు. నిన్ను స్తుతించే కృపను మా అందరికీ దయచేయండి. నిన్ను ఆరాధించే కృపను మా అందరికీ దయచేయండి. నేను ప్రభా ఆరాధనకు యోగ్యుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలము తెచ్చుకునే కృపను దయచేయండి. మా బలము నీవే. అలలు లేచినను తుఫాను ఎగిసినను కాపాడే దేవుడవయ్యా, నన్ను ఎన్నడు మరువవయ్యా. రికాల దిక్కని సోలిన వేళలలో ప్రభానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలలు లేచినను తుఫాను ఎగిసినను కాపాడే దేవుడవయ్యా ప్రభా. బాబా 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 దిక్కాల దిక్కనని బాబా బాబా రికాల దిక్కని. అలలు లేచినను తుఫాను ఎగిసినను కాపాడ దేవుడవయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోతువు నీవే, యెహోవా షాబోతువు, జీవము నీవేనయా, స్నేహం నీవేనయా, ప్రియుడవు నీవేనయా, సర్వము నీవేనయా. అలలు లేచినను తుఫాను ఎగిసినను, అలలు లేచినను తుఫాను ఎగిసినను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మరువవయ్యా. కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మరువవయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. అవును, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. ఓ శ్రీకాళ మంది కలిసి సహాయము దయచేయండి నా పరిశుద్ధాత్మ తండ్రి. బలము దయచేదేవా, అభిషేకము దయచేదేవా, ఆలోచన దయచే ప్రభా. పరిశుద్ధాత్మురా, నీవు పంపిన దేవుడు అయినా ఓరి కాళబాబా దిక్కని సహాయము దయచేయమని అయా వాక్యం విటుచుండగా బృకానికి సమాధానము దయచేయమని వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న ఆమోస్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఓరి కాళబాబా దికాల మమ్మంద లెక్కని సహాయము దయచడనైనా నేను వచ్చిన వారిని తొలగిన ప్రభా తోడుకొని వచ్చి ప్రభా నీ వాక్కు ప్రభంగా ప్రకటించబడుతుండగా ప్రభా వాక్కును ప్రభా అయా ఇంకనను ప్రభా మా జీవితంలో నెరవేర్చి కృప చూపించి సహాయము దయచేయమని, ఆయా వాక్కు మా జీవితంలో ప్రభా నెరవేర్చండి, కృప చూపించమని, ఆయా విత్తబడుతున్న వాక్యాన్ని ప్రభా బోధిస్తున్న సృష్టిగాని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయా సహాయము దయచేయండి ప్రభా. మధ్యలో చాటును మరుగుపరిచి ప్రభా తన నోటిని మేము పూరగా ఉంచుకున్న ప్రభా ఏడంతల ఆత్మచేత ప్రభా మీరే నింపి ప్రభా ఆయా బలమైన వాక్కును ప్రభా అనుగ్రహించండి ప్రభా. పేతురు గారు ఏ విధంగా అయితే వాక్యం బోధిస్తున్నప్పుడు ప్రభా అన్య జనులు కూడా ప్రభా పరిశుద్ధ ఆత్మను పొందినట్లు అటువంటి గొప్ప అభిషేకాన్ని ప్రభా అనుగ్రహించండి, సహాయము దయచేసి రావాల్సిన వారిని కూడా ప్రభుత్వంలోనే తోడుకుని వచ్చి నీ బలమైన వాక్కును మాకు వినిపించి ప్రభా ఆయా కృప చూపించి సహాయము దయచేయమని నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్న యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అలాగే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. అందరూ కూడా బైబిల్ తెరిచి మరి యెషయా గ్రంథము 51:1 చూద్దామండి. మరి ధ్యానిద్దాము. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు మరి చదవాల్సిందిగా ప్రభు పెడతా మనవి చేస్తున్నానండి. సమయం లేదు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా రాలేని బిడ్డల్ని ప్రభు రప్పించండి, సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడుగుతున్నాను తండ్రి. యెషయా గ్రంథము నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా నా మాట వినుడి, వెతుకుచూ ఉండు వారులారా నా మాట వినుడి.
మీరు ఏ బండ చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ కొండ నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. ఓకే. మహా గొప్ప తండ్రి, నీ వాక్యం నీ బిడ్డలకి ఇస్తున్నాను. నన్ను మరుగుపరుచుకొని నిన్ను గనపరచుకొని బడుగాక, నీ చిత్తము నెరవేర్చులాగా సహాయము దయచేయబడును గాక. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వాళ్ళారా, నా మాట వినుడి. మీరు ఏ బంధు నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. ఈరోజు మనకు తెలియజేస్తున్నది ఏమిటి అంటే, నీతిని అనుసరించేవారుగా అంటే ఆయన్ని ఆశ్రయించేవారు. ఇక్కడ కీర్తనల గ్రంథము 24:6 కూడా ఉంటుంది. ఆయన్ను ఆశ్రయించేవారు యాకోబు దేవా నీ సన్నిధి వెతుకువారా అతివారే దేవుణ్ణి అనుసరించేవారుగా. అయితే ఇక్కడ మనకు తెలియజేస్తున్నది ఏమిటి అంటే, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వాళ్ళారా. ఈరోజు మనం నీతిని అనుసరిస్తున్నాము, దేవుణ్ణి వెతుకుచున్నాము. అయితే వారులారా అంటే మనతోనే దేవుడు మాట్లాడుతున్నారు. నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంటలో నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ బండ నుండి చెక్కబడితిరో, ఈరోజు క్రీస్తు అనే బంధమైనా మనం ఒక చెక్కబడినాం అని ఆలోచించాలి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించాలి. ఒకప్పుడు తవ్వబడిన గుంట అంటే మరి గుంట నుంచి ఒకప్పుడు ఒకప్పుడు ఒక గుంట తవ్వినప్పుడు ఆ గుంటలో ఒక ఊట లేకపోవచ్చు. ఒకప్పుడు ఎప్పుడైతే నువ్వు యేసుని నమ్మినావో ఆ గుంటలో జీవజల ఊతలు ప్రవహింపబడుతున్నాయి. ఈరోజు నీ కడుపులో కూడా అట్లనే జీవజల ఊతలు ప్రవహింపబడట్లుగా అంటే నువ్వు అన్నీ ఆలోచన చేయాలా. ఒకప్పుడు నా జీవితం ఇట్లా లేదే, ఒకప్పుడు నేను ఇట్లా లేనే, నా పరిస్థితి మార్చబడ్డది, నా స్థితిగతులు మార్చబడ్డాయి, నా అన్ని అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు సంపూర్ణంగా చెక్కి ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధమైన నామములో ఘనమైన నామములో దేవుడు ఓదార్చబోతున్నారు. దేవుడే సహాయము తెచ్చబోతున్నారు. నా ప్రియ బిడ్డలను ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే లోకము మనల్ని అంటే దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నారు. దేవుడు మనకి ఖచ్చితంగా ఒక బుద్ధిని నేర్పించి ఉన్నారు, ఒక వైఖరిని నేర్పించి ఉన్నారు. ఈరోజు అంటున్నారు నీతిని అనుసరించచ్చు యెహోవాను వెతుకుచుండు నుండు వాళ్ళారా. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నారు. నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దాన్ని ఆలోచించుడి. బండ అంటే క్రీస్తు అనే బండలో ఉన్నవా లేకపోతే లోకం అనే బండ మీద ఉన్నవా? క్రీస్తు అనే బండ మీద నువ్వు ఉన్నట్లయితే నీ జీవితము ఇంకా సుఖమయంగా నీ జీవిత ప్రయాణము కొనసాగించబడుతుంది. అలాగే మీరు ఏ గుంటలో నుండి తవ్వబడితారో దాన్ని ఆలోచించండి. ఏ గుంట నుంచి? క్రీస్తు అనే గుంట. అయితే దేవుడు అనేక రెట్లుగా దేవుడు కార్యం చేస్తారు. గూగుల్ మీట్ రావట్లేదా? వస్తున్న సిస్టర్ చాలామంది జాయిన్ అయ్యారు. మీరు కూడా ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. 5 జాయిన్ అయ్యారు, అంటే 4 జాయిన్ అయ్యారు. ఒకసారి మళ్ళీ నొక్కి చూడండి. ఓకే, దేవుడు అంటున్నారు మీ తండ్రి, దాని కింద వచనం కూడా చూసుకున్నట్లయితే మీ తండ్రి అయిన అబ్రాహాము సంగతి ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. అతను ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచింది, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసేసింది. ఈరోజు తండ్రి అయిన అబ్రాహాము సంగతి, తల్లి అయిన శారా గురించి ఆలోచించమని చెప్తున్నారు. ఈరోజు దేవుడు మనల్ని ఆలోచన చేయమంటున్నాడు. అంటే ఈ యూట్యూబ్ లైవ్ కానీ ఈ గూగుల్ మీట్ లైవ్ కానీ ఎవరైతే వీక్షిస్తున్నారో దేవుడు తెలియజేస్తున్నారు, ముఖాముఖిగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అబ్రహాము సంగతి అంటే నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించమని చెప్తున్నారు. మరి అక్కడ ఒంటరి ఉన్నారు. మరి ఏం చేసినట్టు ఒంటరి ఉన్నారు. అతను ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచింది. ఈరోజు ఎవరో పిలవలేదు, నేను ఎవరో పిలిస్తే నువ్వు ఇక్కడికి రాలేదు, కానీ సాక్షాత్తు దేవుడే నిన్ను ఇక్కడ పెట్టున్నాను. నేను నమ్ముతున్నా. నన్ను కూడా ఇక్కడ నిజంగా నాకైతే ఏ అర్హత లేదు. ఈ యొక్క నేను ఇక్కడ నివాసం అంటే నేను ఒక సేవకురాలుగా ఇక్కడ మరి నా యొక్క విధిని నిర్వర్తిస్తున్నాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగును కాక కేవలం ఉచితమైన దేవుని కృపను బట్టియే ఇక్కడ కార్యం జరుగుతుంది. ఇక్కడ అతడు ఒంటరై ఉండగా
ఈరోజు నువ్వు అంటుకున్నావేమో, నేను అంటుకున్నానేమో, లేకపోతే ఈ యూట్యూబ్ లైవ్ వీక్షిస్తున్న వారు కానీ, గూగుల్ మీట్ లైవ్ ఎంత వీక్షిస్తున్న వారు అయితే ఉన్నారు కానీ వాళ్ళందరూ అంటుకున్నారేమో. కానీ ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అబ్రహామును పిలిచిన దేవుడు అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని, నేనే చేశాను. దేవుడు అంటున్నాడు, నేనే చేసినాను. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడే చేసి ఉన్నారు. మీ యొక్క పరిస్థితిని కూడా దేవుడే మారుస్తున్నారు. మీ స్థితిగతులు కూడా దేవుడే మార్చబోతున్నారు. అయితే యెహోవా సీమోను ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములంతని ఆదరించి దాన్ని అరణ్య స్థలంలో ఏదోను వల్ల చేర్చున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వల్ల ఉన్నట్లు చేర్చున్నాడు. ఈరోజు ఎడారిలాగా నీ జీవితం ఉన్నట్లయితే దేవుడు అద్భుత రీతిగా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. యెహోవా సీమోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలంలో ఏదోను వలె పాడైన స్థలములన్నింటినీ దేవుడు ఆదరించబోతున్నారు. ఈరోజు నిన్ను, మరి ముఖ్యంగా నన్ను దేవుడు ఆదరించబోతున్నారు. అరణ్య స్థలములన్నింటినీ ఏదోను వల్ల చేర్చున్నారు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలనగునట్లుగా చేర్చున్నాడు. ఆనంద సంతోషము కృతజ్ఞత స్తుతియు సంగీత గానములు దాన్ని వినబడును. ఈరోజు మీరు విలాపముతో రావచ్చు, ఇక్కడికి సంతోషము లేకుండా మీరు రావచ్చు, మీ బ్రతుకులో ఆనందము లేకుండా రావచ్చు. కానీ నా దేవుడు తెలియజేస్తున్నారు ఏమిటి అంటే, ఖచ్చితంగా నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గుడి, వినుది నా ఉపదేశము నా ఎదురు నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. దేవుడు అంటున్నారు కదా, నా విధిని నియమింతును, జనములకు వెలుగు కలుగునట్లుగా. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకు కలగబోయే దినములు గొప్పగా అద్భుత రీతిగా ఉంటాయి. కొద్దిగా కాకపోతే సమయము కొద్దిగా కావాల్సి ఉన్నది ప్రతిదానికి. ఒక గర్భిణీ స్త్రీని నువ్వు చూసుకున్నట్లయితే వెంటనే గర్భం దాల్చిస్తే కానీ వెంటనే పిల్లని కనలేదు, దానికి సమయం ఉన్నది. అలాగే ఒక చంటి పిల్లవాడు పుట్టినప్పుడు వారు వెంటనే పెద్దవారు కాలేరు. ఒక ఎల్కేజీ స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయలేరు. ప్రతిదానికి ఒక సమయం కావాల్సి ఉన్నది. ఒక చంటి పిల్లవాడు చిన్నగా తెక్కగా నడవలేరు. వేరే వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ వ్యక్తిని పట్టుకోవాల్సి వస్తుంది. చేతులు పట్టుకోవటం, కాళ్ళు పట్టుకోవటం, ఇట్లా చేసి వారి చేతులు పట్టుకొని చక్కగా నడిపియాల్సి వస్తుంది. కానీ ఒక సమయం రాబోతుంది, నీకు నువ్వుగా నడిచే రోజు రాబోతుంది. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు ఏమిటి అంటే, నా ప్రియ బిడ్డలారా, దేవుడు అనేకమైన కార్యాలు జరిగించబోతున్నారు. కానీ ఒక సమయం రాబోతుంది, ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి. కొంతమంది నా సమయం రాలే, అనేక మందికి సమయం వచ్చింది, అనేక మందికి ఉద్యోగం వచ్చింది, అనేక మంది చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. కానీ నా సమయం రాలేక నేను వేదనతో ఇట్లానే నిలబడిపోయినా, నేను బాధతో ఇట్లానే నిలబడిపోయినా, నన్ను ఎవరు ఆదరించబోతున్నారు, నన్ను ఎవరు చూసుకోబోతున్నారు అని బాధపడుతున్నారు. కానీ ఈ నా సమయం రాలేదు కాబట్టి, దేవుడు నన్ను చూడట్లేదు కాబట్టి, నేను నా ప్రాణాన్ని చనిపోతే బాగుండు, నా ప్రాణమును విరమించుకుంటే బాగుండు, నా ప్రాణములకు ఇక్కడ అనుకుంటున్నారు. నాకు చెవియొగ్గుడి, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గుడి. దేవుడికి మాటను ఆలకిస్తే, దేవుని మాటని చెవియొగ్గినట్లయితే ఉపదేశము నా ఎదుట నుంచి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమింతును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమిస్తారంట దేవుడు. అంటే ఇక్కడ నేను ఏర్పరిచి నా నీతి సమీపంగా ఉన్నది, నేను కలుగుజేయి రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు తెచ్చును. ఇక్కడ ప్రభువా, అన్యాయస్తులు మంచిగా బతుకుతున్నారు, మేము న్యాయము చేస్తున్నాం, మేము నీతిగా ఉంటున్నాం, మరి నువ్వు చూడట్లే అంటున్నారు. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, కలుగుజే రక్షణ బయలుదేరుతున్నది, నా బాహువులు జనములకు తీర్పు తెచ్చును. ఇక్కడ ద్వీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయించురు. దేవుడు బాహువును ఆశ్రయించినట్లయితే మీకు ఏ మేలు కొదువై ఉండదని చెప్తున్నారు. ఆకాశం వైపు కనులెట్టుడి, కింద భూమిని చూడిడి, అంతరిక్షము పొగవలే అంతర్దినమునగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోవుదురు, నా రక్షణ నిత్యముందును, నా నీతి కొట్టివేయబడదు. దేవుని రక్షణ నిత్యం ఉంటుందంట. దేవుని వెతికే వారిగా ఈరోజు ఉండాలి. ఈరోజు యుద్ధం యెహోవాది అంటున్నారు. ఈరోజు వాక్యాంశము యుద్ధం యెహోవాది. దేవుడే కార్యం జరిగించేవాడు.
నీతిని అనుసరించు వాళ్ళారా నా మాట వినుడి, నా బోధను హృదయంలో ఉంచుకొని జనులారా ఆలోకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారు చూసిన మాటలకు దిగులు పడకుడి. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు, మనుషులు చాలా నిందలు పెడతారు, మనుషులు నిన్ను చాలా అవమానిస్తారు, మనుషులు నిన్ను ఏళన చేస్తారు, మనుషులు నిన్ను తృణీకరిస్తారు. మాది మనుషుల తత్వం. దేవుడి తత్వం అట్లా ఉండదు. దేవుడు గుణవంతుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు. దేవుడు నీకు అన్యాయం చేయటం అసంభవము. దేవుడు నీకు అన్యాయం చేయట, నా దేవుడు నాకు అన్యాయం చేశాడనే అనుట అసంభవం. నయోమి అట్లనే అన్నది, నా దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని. కానీ ఈరోజు నేను అంటున్నా, అదే నయోమి నా దేవుడు నాకు గొప్ప కార్యం చేస్తున్నాడు అంటారు. దేవుడు ఖచ్చితంగా దేవుడు అన్యాయం ఇక్కడ యెహోవా అన్యాయం చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయరు. మనుషులు పెట్టు నిందలకు బాధపడద్దు. ఇక్కడ చూసుకున్నట్లయితే నా మాట వినుడి, నా బోధను హృదయం అందించుకొని జనులారా ఆలకించుడి. వారు దూషణ మాటలు మనుషులు పెట్టు నిందకు భయపడాల్సిన అవసరం లేదు. వారు దూషణ మాటలకు దిగులు పడాల్సిన అవసరం లేదు. వస్త్రములు కొరికి వేయినట్లు చింబత వారికి కొరికి వేయును, బొద్దిక గొర్రె బొచ్చును కొరికి వేయినట్లు వారికి కొరికి వేయును. అయితే ఒక్కటే చేయాలి, నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. నువ్వు ఒక్కటి చేసినట్లయితే నువ్వు సజీవంగా ఉంటావు. కార్యాలు వెళ్ళది చేయబడతాయి. పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, స్థితిగతులు అనుకూలంగా లేకపోవచ్చు. ఇలా బాబా దిక్కలది యెహోవా బాహువ లెమ్ము లెమ్ము బలము తోడుగా కొమ్ము. ఇక్కడ కొమ్ము పూర్వకాలములోను పురాతన తరములోను లేచినట్లు లెమ్ము. రగబోను తుత్తనీయులుగా నరికి వేసేవాడు. ఇక్కడ రగబోన్ని తుత్తనీయులుగా నరికి వేసిన వాడివి నీవే కదా. మకరమును పొడిచిన వాడు నీవే కదా. అగాధ జలము గల్ల సముద్రమును ఇంకబో చేసిన వాడు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోయినట్లు సముద్ర గాధ స్థలములను త్రోవగా చేసిన వాడు నీవే కదా. దేవుడు అప్పటి కాలంలో అన్ని కార్యములు చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా చింతిస్తున్నావు? నువ్వెలా బాధపడుతున్నావు? నువ్వెలా దిగులు చెందుతున్నావు? వారు పెట్టే నిందలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా బాహు నీతో ఉన్నదా లేదా? దేవుడు నీతో ఉన్నారా లేరా? ఇది నువ్వు చూసుకోవాల్సిన వారిగా ఉన్నావు. యెహోవా విమోచించిన వారా సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చేదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారి సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిత్తెరుపును తొలగిపోవును. ఈరోజు దుఃఖము నిత్తెరుపు తొలగిపోతుందంట. నువ్వు ఏడుస్తూ ఈ యొక్క వాక్యం వింటున్నాము, నువ్వు దుఃఖిస్తూ నీ ఒక వాక్యం వింటున్నాము. నేనే మేము నోదార్చువాడును. ఈరోజు దేవుడు చక్కని మాట తెలియజేస్తున్నాడు. నేను తప్పితే ఎవరు కూడా మిమ్మల్ని ఓదార్చలేరు అని చెప్తున్నారు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడును. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? వాళ్ళు చనిపోయేవారే, వాళ్ళు నరులు మాత్రమే, వాళ్ళు మనుషులు. ఈరోజు కాకపోతే రేపు వాళ్ళు చనిపోబోతున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేవునికి భయపడాలి నువ్వు. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. శలభరి కలదికని ఒకటి గుర్తుపెట్టుకో. ఇక్కడ చనిపోయే నరులకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? యుద్ధం యెహోవాది అంటున్నాడు. ఇలా వాక్య అంశం ఇచ్చినాడు, యుద్ధం యెహోవాదని. నువ్వు భయపడుతున్నావు. కానీ ఇక్కడ నేనే మిమ్మల్ని ఓదార్చబడును. చనిపోవు నరునికి తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడుతున్నావు? దేవుడు అడుగుతున్నారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు చనిపోబోతున్నారు. వాళ్ళకున్న గర్వం బట్టి, వాళ్ళకున్న అహంకారం బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి వాళ్ళు ఏదో చేస్తారు. వాళ్ళు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వారు ఈరోజు కాకపోతే రేపైనా వారు చనిపోబోతున్నారు. వాళ్ళ కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములు వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మర్చుదువా? వాళ్ళకు భయపడి నువ్వు దేవుని మర్చిపోతావా?
బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? వాళ్ళు బాధ పెడతారు. బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి చనిపోడు, అంటే గోతిలోనికి పోదు. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. ఒకవేళ నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగి నువ్వు వచ్చి ఉన్నావేమో, దేవుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోకి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. నేను నీ దేవుడైన యెహోవాను. సముద్రము యొక్క కెరటాములను ఘోషించినట్లు దాన్ని రేపువాడు నేనే. సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవేయని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడు ఈరోజు చేతి నీడలో కప్పి ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మీరు భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన పని లేదు. యెరూషలేమా లెమ్ము, లెమ్ము, యెహోవా కోడ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని తాగిన దాన తూలి పడజేసి పాత్రలోని దంతని తాగిన దాన నిలువుము. నువ్వు నిలవాలి. దేవుడి యొక్క పాత్రలోని నువ్వు తాగుతున్నావు. తూలి పడజేయి పాత్రలోని దంతని తాగిన దాన నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడు లేకపోయాను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడెవడను లేకపోయాను. ఈ రెండు అపాయములు నీకు సంభవించను, కానీ నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు? పాదు నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించను. నేను నిన్నట్లే ఓదార్చుదును. నీ కుమారులు మూర్చిల్లి ఉన్నారు, దుప్పి వలలో చిక్కుపడినట్లు విధులన్నిటి చివరిలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్షరసం లేకయే మత్తులవై శ్రమపడిన దాన ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా. ఈరోజు చాలామంది మందు తాగాల్సిన పని లేదు, కానీ ద్రాక్షరసం లేకుండానే వాళ్ళు మొత్తులై, అంటే ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో దుఃఖం. అన్నా కూడా ఆ రోజు మీరు అన్నం చూసుకున్నట్లయితే అన్న విషయంలో కూడా మీరు చాలామంది అంటే ద్రాక్షరసం విషయంలో మీకు బాధ కలగవచ్చు, అన్న విషయంలో కూడా కలగవచ్చు. అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నది ఏమిటంటే, ద్రాక్షల రసం లేకయే మత్తులవై శ్రమపడిన దాన నా మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తం వ్యాజ్యమాడు. నీ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇదిగో తూలిపడజేయు పాత్రను, నా కోట పాత్రను నీ చేతిలో తీసివేసి ఉన్నాను. నీ వికను దానిలోని త్రాగవు. ఈరోజు నువ్వు కృంగిపోతాం కానీ, తూలిపోతాం కానీ, బాధపడతాం కానీ మందు తాగుతాన్ని బట్టి కాదు, కానీ నీ బాధను బట్టి, నీ డిప్రెషన్ బట్టి, నీ యొక్క కృంగుదల బట్టి దేవుడు మాట్లాడుతున్నారు. నేను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టేదను, మేము దాటిపోనట్లు కిందకు వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటి వారికి దారిగా చేసి నేలని దాన్ని ఇక్కడ వంచితివి కదా. వారికి ఆ పాత్రంతా ఇక్కడ మనము నిజంగా మనం ఎట్లాంటి వాళ్ళగా ఉన్నామంటే, మనం అన్నీ కూడా మనల్ని బాధ పెట్టే వారికి మన యొక్క జీవితాన్ని అర్పించేస్తున్నాం. జీవితాన్ని అంటే మనం ఎప్పుడైతే ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళ చేతికే మన జీవితం. అంటే వాళ్ళకి ప్రతిదీ సీక్రెట్ చెప్పేసేసి ఇట్లా అని చెప్పేసి మన జుట్టు అంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టుగా, అంటే మన బలం అంతా. ఆ రోజు సంస్థను చూసుకున్నట్లయితే ఆయన బలం అంతా కూడా దెలీలాకి ఇచ్చిండ్రు. దెలీలాకి ఇచ్చిన తర్వాత, ఆ యొక్క స్త్రీకి ఇచ్చిన తర్వాత ఆమె యొక్క అంటే ఆమె ఆయన జుట్టు గొరిగించడం కానీ ఇట్లాంటివి జరిగినాయి. ఈరోజు తెలియజేస్తున్నాడు, నీ బలము నీ శత్రువుకి ఇవ్వకూడదు. నువ్వు ఎప్పుడు దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండాలని చెప్తున్నావు. యుద్ధం యెహోవాదే. ఎట్లాంటి వారు నీకు నిందలు వచ్చినను, అవమానం వచ్చినను యుద్ధం యెహోవాదే అంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఖచ్చితంగా మారాల్సిన వాడిగా ఉన్నారు. నువ్వు మారినట్లయితే అనేక రెట్లుగా దేవుడు దీవిస్తారు. ఈరోజు దేవుడు ఇంకా కూడా మాట్లాడువాడు ఆయనే. లెక్కారివెత్త కమతులకి శరవాతని దుమ్ముదూలుగా ఒకవేళ ఉన్నా కూడా, పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయినా కూడా, సమస్యలు అనుకూలంగా ఉండకపోయినా కూడా, ఏలాబరి కమందెక్కల దిక్కని బెస్తల బాత్తలకి దెక్కల దిక్కని తెలకర బతకని కరిబతకనికి సంబంధికి బబరిక బాతులకు విశ్వాతని పర్వతకల కరిమెత్తులకు బస్తలకని దేవుడు కార్యం జరిగించబోతున్నారు. దేవుడే అద్భుతాలు జరిగించబోతున్నారు. ఈరోజు యుద్ధం యెహోవాదనే అంశం బట్టి మరి నీ దగ్గరికి తీసుకొచ్చిన అంశము
ఈ అంశంలో దేవుడు దీవించబోతున్నాడు. ఈ అంశాల ద్వారా నువ్వు బలము తెచ్చుకోబోతున్నావు. నీ బలం ఉదిగిపోయిందని చెప్పి అనుకోవచ్చు, నీ శత్రువులు అనుకోవచ్చు, నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు ఎందు నీకు కృప దొరకబోతుంది, దేవుడు ఎందు నీకు నిరీక్షణ దొరకబోతుంది. ఈ వచనమును బట్టి ప్రభువా నువ్వు ప్రార్థన చేయి, నిరీక్షణతో నువ్వు ప్రార్థన చేయి. అయితే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం. చివరి ప్రార్థన వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న విజయ్ బ్రదర్ ఉన్నారా? విజయ్ బ్రదర్ ఉన్నారా? ప్రార్థన చేయండి వాక్యం నిమిత్తం. ప్రార్థన చేయండి బ్రదర్. పరిశుద్ధ రాష్ట్ర తండ్రి ప్రభా స్తుతున్నాను. తండ్రి ప్రభా కృపగల దేవ ఉదయకాల సమయం నుండి మీ దివ్య సముఖంలో కూడా రావడానికి మాకు భాగ్యం ప్రభావం స్తోత్రం తండ్రి ప్రభా. మరి దినమంది ఆశీర్వాదాలు తండ్రి మరి మాతో మాట్లాడుతున్నారు తండ్రి ప్రభా. ఎంతో మంది తండ్రి ప్రభావం గూగుల్ పెట్లు కానీ లైవ్లో కానీ తండ్రి ప్రభావం మరి ఎవరైతే ఉన్నారో తెలియదు కానీ తండ్రి ప్రభావం మేమైతే తండ్రి ప్రభావం మా బాధను గుర్తించి తండ్రి ప్రభావ వేదన దుఃఖము మరి నిందలు తండ్రి ప్రభావ అనేక మంది లోపలు మరి నిందలు అన్యాయంగా మరి బాధించబడితే తండ్రి మరి మీరైతే బాధపడుతుందని చెప్తున్నారు తండ్రి ప్రభావ. మరి తండ్రి మీ వయసునిచ్చిన పదార్థ మాటలు బట్టి స్తోత్రములైన తండ్రి ప్రభావ. మరి సర్వోన్నత దేవుడు మాకు తోడే ఉన్నారు తండ్రి ప్రభావ. మరి మేము భయపడుకుంటాను మరి వారి వలన కుంగిపోకుంటాను. మరి సజీవుడైన దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడి దగ్గరకు మేము వెళ్తాము. మరి ప్రలోక భాగ్యం మాకు ఉన్నది తండ్రి ప్రభావ. సర్వోన్నతి పక్షున్న సర్వోన్నతి మా పక్షులు ఉన్నాడని మరి గుర్తించినప్పుడు మరి ఎవరున్నా తండ్రి ప్రభావ మరి కుంగిపోకుంటాను మరి ఉండేలాగా తండ్రి ప్రభావ సహాయం చేయండి. తండ్రి ప్రభావ ఇచ్చిన పదార్థ మాట్లాడుతూ ఉన్నాయన అనేక తండ్రి ప్రభావ మరి అయితే నీతిని అనుసరించు నన్ను వెతుకువాళ్ళ చెప్తున్నారు తండ్రి ప్రభావ. మరి ఎప్పుడైతే మేము నీతిని అనుసరించి నిన్ను వెతుకున్నప్పుడు మరి నీవు ఎల్లప్పుడూ ముందు వెనకను మా మార్గంలో మా పనులను నీవు తోడే ఉంటామని చెప్పినారు వాక్యం బట్టి వందన్నాను తండ్రి. మరి తండ్రి ప్రభా మరి ఇంకా ఎవరైనా నీతిని అనుసరించుకుంటాను మరి మిమ్మల్ని అనుసరించుకుంటాను మరి తండ్రి ప్రభా ఆ దేవుడు నాకు సహాయం చేయలేదని తండ్రి ప్రభా అవివేకంతో తండ్రి ప్రభా బాధపడుతూ అయ్యో దేవుడు నాకు సహాయం రావట్లేదని బాధపడుతున్న వారు తండ్రి ప్రభా మరి తండ్రి కృప చూపించిన వారి మీద తండ్రి వారు తెలుసుకున్నారు తండ్రి ప్రభా. వారి నీతి వారి పాప కార్యములు తండ్రి ప్రభా మీరు కార్యం చేయకుండా అడ్డుపడుతున్నాయి తండ్రి ప్రభా. మరి తండ్రి మీరు వాక్యంలో మరి ఒక చోట ఉంది తండ్రి మరి నా కనులు మీ ప్రాంతం వెళ్ళినంత మందమైన కావు కానీ మీ పాపములు కాకుండా మీకు అడ్డంగాను మరి ప్రతి ఒక్కరూ తండ్రి కూడి వచ్చిన మరి గూగుల్ లైవ్లో కానీ యూట్యూబ్ లైవ్లో గూగుల్ మీట్లో కానీ మరి ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రభా మరి దేవుడి సహాయం అందుకుంటా ఏ పాపములు అయితే ఉన్నాయో ప్రతి పాపమును మీ సముఖంలో వచ్చుకొని శుద్ధి చేసుకుని కడుక్కుని తండ్రి ప్రభా మీ సముఖములకు వచ్చినప్పుడు మిమ్మల్ని వెతుకున్నప్పుడు నీతిని అనుసరించినప్పుడు మరి మీరు మరి ఎంతో మేలు చేసి మరి కాపాడి మరి రక్షించేవారై ఉన్నారు. కేవలం మేము క్షమాపణ కోరుకోవడమే మరి చేయాల్సిన పని తండ్రి ప్రభావ. అటువంటి భాగ్యం అటువంటి మనసును మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వమని సహాయం చేయమని తండ్రి. మరి దినమంతి తండ్రి మాకు సహాయం చేయమని మా మార్గంలో ప్రయాణంలో మీరు మాకు తోడే ఉండండి తండ్రి ప్రభావ. సహాయం చేయండి మా చేతులను ఆశీర్వదించమని సహాయం చేయమని అడుగుతున్నాం. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైతే మ్యారేజ్ కావాల్సిన వారిని మ్యారేజ్ అయ్యేలా ఆర్థిక పరిస్థితి నుండి విడుదలలో తండ్రి ప్రభావ సహాయం చేయండి. మరి మీ జాగ్రత్తను అనేక వరములతో నింపి తండ్రి ప్రభావ నూతన ఆత్మ వర్షించేలాగా అనేక మందిని మీ రాజ్యం చేసేలాగా తండ్రి ప్రభావ తన వర్క్ పనిచేసేలాగా నిరంతరము మీ సముఖంలో మరి తండ్రి ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థనలో గడిపేలాగా తండ్రి మీ దేవదూతల కాపుతాన్ని ఎల్లప్పుడూ ముందు వెనక వచ్చి తన చుట్టూ తన కుటుంబం చుట్టూ వచ్చి తండ్రి ప్రభావ తనకు అప్పగించిన అందరినీ తండ్రి ప్రభావ మీ చేతిలో రెండవ రాకడ వచ్చినప్పుడు చక్కగా అప్పగించేలాగా సహాయం చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వచ్చినాం తండ్రి. మహా గొప్ప తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వేల కొలది స్తోత్రం ప్రభా. మరి ప్రవచనాల ద్వారా ప్రభా దర్శించండి, మాతో మాట్లాడండి, మాకు సహాయం దయచేయండి. ఏంజల్ గుడిసేవాడి కాబీదిక సబత్తలేక బబద్దెక్కల మమ్మందలేక నిమ్మమందలేక రబద్దెక్కల దిక్కన మద్దెక్కల దిక్కని ఒక బలమైన ఆత్మను నువ్వు పొందుకోబోతున్నావు. అది ఈరోజు జరగబోతుంది. బలమైన ఆత్మ నీ మీదకు ప్రత్యక్షత రాబోతుంది. దేవుడే నీకు బలమైన పునాదిగా ఉండబోతున్నారు.
ఇకపైన నీ విశ్వాసాన్ని బట్టి అనేకమైన కార్యాలను పూనుకోబోతున్నావు. దేవుడు నీకు అతి వెలుగును దేవుడు దయచేయబోతున్నారు, అతి శక్తిని దయచేయబోతున్నారు. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. సుఖిత నిమ్మాలికి కాలబాబద్దకి షకాలబాబాద కలదికని లిపర్రకాబాదని చిక్కులు చికాకులు ఎక్కువైపోతున్నాయి రాను. అయితే నువ్వు నీ విశ్వాసం కోల్పోకూడదు. ఈరోజు యుద్ధం యెహోవాదనే వాక్యం దేవుడు చెప్పి ఉన్నాడు. ఈరోజు దేవుడే చూసుకోబోతున్నా అని చెప్పి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా కార్యము జరగటానికి కార్యం కోసం ఎదురు చూడాలి. దేవుడి కార్యం జరిగించబోతున్నారు. మెనెద కీలెదక్కర బాబాదక్క సకల అధికార బాబాదక్కని నీ భారాన్ని నువ్వే మోసుకొని పోతున్నావు, కానీ దేవునికి అప్పచెప్పు. దేవుడి కార్యం జరిగించబోతున్నారు. దేవుడే శక్తిని ఇవ్వబోతున్నారు. దేవుడి సహాయము దయచేయబోతున్నారు. పృథ్వీ లీపొరదక వెచ్చకి నమ్మ పదకల దికార బతుక సజల కథ బతుకల దికాన మమ్మదక్కని మమ్మదల కర దికల బతకన సకన మత్తకని విత్తనాలు కనబడుతున్నాయి. విత్తనాలు భూమి కనబడుతుంది. మరి విత్తనాలు విశ్వాసంతో నువ్వు ఏ విత్తనాలు వేస్తావో ఆ విశ్వాసం అనే పంటలో, అంటే విశ్వాసంతో నువ్వు ఏ విత్తనాలు వేస్తావో అదే పంటను కోస్తావు. నువ్వు విశ్వాసంలో మరి కృంగిపోకుండా అటు ఇటు జరగకుండా ఉంటే విశ్వాసం అనే పంటను కోయగలుగుతావు. ఆ పంటను దేవుడు కోపించి నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. లికారా బాబా పదకే సెకండ్ అధికనే గౌతమ్ నూరేలో సద్దబీలక ఉదయలే లిపరదక్క నిడదకి కుదబిత కొందకల సెకండ్ ఆమె తుక్కల దికారా బాపురే. ఇది మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వబోతున్నా అంటున్నాడు దేవుడు. నువ్వు విశ్వాసంతో ఇంకా కూడా అధికంగా బలంగా అధికమైన సంతోషంను అధికమైన విశ్రాంతి నువ్వు కలగజేసుకోవాలి. మమ్మందరి విశ్వాసాన్ని కలగజేసుకోవాలి. అప్పుడే విశ్వాసమైన పంటను నువ్వు చూడబోతున్నావు. నీ కనులకు ఆశ్చర్యం కలిగించవచ్చు, నీ కనులకు ఇబ్బంది కలిగించవచ్చు. అంటే అది జరగదు కదా, ఇంకా నా ఎదుగుదల నాకు అసలు కనబడలేదని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీకు ఎదుగుదల ఇవ్వబోతున్నారు. దేవుడు నీకు సాయం దయచేయబోతున్నారు. దేవుడే నీకు తోడుండబోతున్నారు. దేవుడే నీకు కార్యాలు జరిగించబోతున్నారు. కాబట్టి నువ్వు నమ్మకం కలిగి ఉండు. దేవుడు సహాయము దయచేయబోతున్నారు. శాలాబాబా దికాల దికార పెరిక మందలకి దక్కన మెత్తులక దక్కల దికార బాబని సతీష్ ఉరికల మందలకి ఇరవత్తులు సమద్దలకి బెబృగాంధులక మధ్యలక బత్తలక వైద్యక సకల దిక్కన మెత్తకలది. ప్రతి చిక్కులు చికాకులు కూడా అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. యేసుని యొక్క నమ్మకాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి అనేకమైన కార్యాలు జరిగించబోతున్నాయి. స్వస్థతలు కూడా జరగబోతున్నాయి. నీ విశ్వాసాన్ని బట్టి మెనదక్కల దిక్కు నువ్వు ప్రార్థించే సమయాన్ని బట్టి దేవుడికి ఇచ్చే సమయాన్ని బట్టి నీకు క్రియలు జరుగుతాయి. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావో అంతలా కార్యాలు జరుగుతాయి. అంటే నువ్వు రోజుకి దేవుడికి ఇచ్చే సమయాన్ని బట్టి దేవుడు నీకు అద్భుతాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. తురీలవ మధ్య కలది ఖరాబని మల్లమ్మ సకనమ తల్లకిర దెక్కల దిక్కనమ్మ తుకుల దిక్కని శబరి కల బబరికల దిక్కనమ్మ దూకల దిక్కన బతకలి. లేదు నీ కట్లు చూడు, నా చేయి చూడు అని చెప్పి అంటున్నాడు. అయితే నీ కట్లన్నీ తెగిపోబోతున్నాయి. దేవుడే నీ కట్లు తెంపబోతున్నారు. విడుదల కలగబోతుంది. జయకీతముతో నువ్వు పాట పాడబోతున్నావు. శారా లిపరదక్కలకి దేవతలేని మందులు తోదకలది కరబపరికని మన దగ్గరది కరబపని. దేవుడు నీకు ద్వారాలు తెరవబోతున్నారు. నీ ఆర్థికమైన పరిస్థితులు దేవుడు చూడబోతున్నారు. మందికి ఒక 2000 దేవుడు నీకు సాయం చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. మెండేలకి తూడుకి పుడతలకి శబద్దలకని దాన్ని బట్టి వృద్ధులకి అనాథులకి నువ్వు ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళకి ఆహారం కానీ వాళ్ళకి వస్త్రాలు కానీ నువ్వు సాయం చేయబోతున్నావు. ఓల్డ్ ఏజ్ విషయం అంటే దేవుడు కార్యం జరిగించబోతున్నారు. దేవుడు ఖచ్చితంగా ఇవన్నీ కార్యాలు జరగబోతున్నాయి. తలకి ఢిల్ల కోడి బిల్లు కోడి వేదిక బామ్మ లెక్కని రెప్క మొదరికి తుదరికి కనమత్త లెక్కనికని మండిలకి కింద వద్ద వెత్తు కనమత్తులక ముద్దకలకని దేవుడు కార్యం జరిగించబోతున్నారు. దేవుడు అద్భుతం జరిగించబోతున్నారు. దేవుడు సూచక్రియ చేయబోతున్నారు. షకిల బబరికల కనమిత్రికని శకన మతుల కర దెక్కల బతకల సికని సమమందల కరకని బూర్వేబరి కామది కలది కానమద్దకల చిక్కినది. 3 బారి జీవితాన్ని చిగురింపజేయగలిగిన దేవుడిని ఆయనే. లికారీల వత్రమే తుకాని మీద కామంద కలది. దేవుడు నీకు నూతనమైన ప్రపంచం, నూతనమైన లోకంలోకి వెళ్ళబోతున్నావు. నూతనమైన కార్యాలు జరిగించబోతున్నారు. నూతనమైన దేశంలోకి నిన్ను అడుగు పెట్టించబోతున్నారు. అది త్వరిత కాలంలో జరగబోతుంది.
నెమెరికలకని వెతుకుల సిక్కిల వెతకలేని వివాదిక బంధుకు సంబంధకని సమాధానకర్త అయిన దేవుడు మంటలకి కాబా తల్లి కరికలక వెతుక సకల దిక్కలది అదుగా ఉన్న మార్గాలు కూడా తీసివేయబోతున్నాడు. మార్గాలన్నీ ఏసునాల సరళం చేయబోతున్నారు. దేవుని కృపను బట్టి దేవుని వాత్సల్యతను బట్టి అనేకమైన కార్యాలు శకానమ ముందలకర బలకది కలది సాయము దయచేయబోతున్నారు. ఊరి కాల బాబా దిక్కిన దిక్కిన బతకల దిక్కన మధుకుల సకన మదలకరి లిపరక మదకల దిక్కన మతకని సంబంధాలకని సహాయము దయచేయమని సకల ఆశీర్వాదకు కారణభూతుడైన దేవా ఈ లైవ్ సెక్షన్ దీవించండి. మరి చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న పాస్టర్ సతీష్ ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన, దాని తర్వాత ఆశీర్వాదం నేను ఇస్తాను. అందరం కూడా ఎక్కిపిద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణముద్దుడా నా పిల్లలకు కన్న తండ్రి, నీ బంగారు పాపములకు లెక్కలేని స్తోత్రాలు వందనాలయ. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ. బలమైన వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభావ. లైవ్ లో ప్రభావ ఇక్కడ గూగుల్ మీట్ లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎంతో ఓపిక ప్రభావ నీ సన్నిధిలో కనబడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభావ. ఉదయాన్నే ప్రభావ నీ సన్నిధిలో కనబడుతున్నారా ఆ ప్రతిఫలం చూడాలా, కార్యాలు మొదలుపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీకు సమస్తములు సాధ్యమైనది. నీ కృప చేత నీ దయచేత నింపండి ప్రభావ. అయా శూర కార్యాలు మొదలు పెట్టండి. ఈ ఉదయం మొదలుకొని ప్రభావ రాత్రి వరకు నీ కంచెలో ప్రతి బిడ్డను ఉంచుకోదేవా. ఏకీభవించిన వారి ప్రతి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితంగా మార్చబడును గాక. అష్టైశ్వర్యాలతో మహిమేశ్వర్యాలతో పాక్షికము సకల ఆశీర్వాదాలు దీవించినాను. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇష్టమైతే మరలా నీ సన్నిధిలో కనబడే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య శక్తి గల నామములో ప్రార్థిస్తున్నా గొప్ప తండ్రి. మహా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. నువ్వు చూపించిన దర్శనం ప్రకారంగా నిన్న తెల్లారుజామున అమావాస్య దినమున తండ్రి మరి నైట్ మొత్తం ప్రార్థన చేసినప్పుడు ప్రభా మరి యూట్యూబ్లో అవి నువ్వు పెట్టవలసి ఉన్నది. మరి అనేక మందిని ప్రభా మరి నేను అనుకున్నాను అనేక మంది రారు కదా ఎందుకు ప్రభా మరి అని చెప్పి అనుకున్నప్పుడు కాదు నువ్వు పెట్టాలి, అనేక మందికి నేను తెలియజేయబోతున్నా, మరి దీని ద్వారం తెరవబోతున్నా అని చెప్పిన రీతిని బట్టుగా ప్రభా ఈ యొక్క యూట్యూబ్ లైవ్ను పెట్టవలసిందిగా ప్రభా మరి నువ్వు చెప్పిన రీతిని బట్టుగా ప్రభా పెట్టి ఉన్నాను తండ్రి. మరి సిద్ధపాటు మనసుని ఇచ్చిన రీతిని బట్టి వందనాలు తండ్రి. ఆయా మరి గూగుల్ మీట్లో వాళ్ళు కూడా ప్రభా మరి సిద్ధపాటి ప్రభా వచ్చి ఉన్నారు. ఆయా వీళ్ళకు కూడా మేలు దయచేయండి. ఆయా మరి ఈ యూట్యూబ్ లైవ్ కూడా ప్రభా అనేక మంది వచ్చి వెళ్తూ ఉన్నారు తండ్రి. మరి వాళ్ళని కూడా దీవించండి తండ్రి. ఒక కొత్తగా ప్రభా కొంతమంది ప్రభా మరి నిన్న లైవ్లో ప్రభా నిన్న నైట్ లైవ్లో మెసేజ్లు పెట్టిన అందరిని బట్టి వందనాలు ప్రభా. మరి అయ్యా ఇంకా కొత్త మందికి అంటే కొత్త వారికి ప్రభా ఈ లైవ్ తెలియజేయండి. ఎంతమంది అయితే వేదనతో ఉన్నారు, ఎంతమంది దుఃఖంతో ఉన్నారు, ఎంతమంది అయితే విలాపంతో ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభా నా బతుకు ఇంకా వ్యర్థము చనిపోదాం అనుకున్న వారికి అయ్యా బాగా మానసికంగా ఒత్తిడికి లోన్ అవుతున్న వారికి ప్రభా ఈ లైవ్ వెళ్ళును గాక. అట్టి వారందరికీ ఈ లైవ్ వెళ్ళి వాళ్ళందరూ యేసునామములో దీవింపబడులాగున సహాయము దయచేయబడును గాక. శకన మతలక సకల ఆశీర్వాదకు కారణభూతుడైన దేవ నిజంగా నువ్వు ఆస్వాదించితే ప్రభా యుద్ధం యెహోవాదని చెప్పి వాక్య అంశాన్ని బట్టి ప్రభా మరి మా మధ్యలోకి తీసుకొచ్చిన రీతిని బట్టి వందనాలు. అవునయ్యా మనుషులు పెట్టి నిందకు బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒక గొప్ప కార్యం చేస్తామని చెప్పినావు. నీ ఆలోచన వేరుగా ఉన్నది ప్రభా మా పట్ల ప్రభా, నీ ప్రణాళిక వేరునే ఉన్నది ప్రభా. అయ్యా మరి నీ ప్రణాళిక చొప్పున మా జీవితంలో గడిచిపోయేలాగా సాయం తెచ్చే దేని విషయానికి భయపడకుండా ప్రభా నీ యొక్క మాటకు ప్రభా మేము అయ్యా మరి జడియకుండా తండ్రి అయ్యా నీ మాటకు లోబడుతూ ముందుకు జీవితమును కొనసాగించే కృపను మాకు దయచేయండి. ప్రతి విషయంలో ప్రభా నీకు లోబడి నీ తత్వము ప్రభా మేము చూచులాగిన సహాయం తెచ్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి ఎల్లయము, అపవాదికి అంత నాశనం కలుగును గాక, ప్రవేశంలో సంపూర్ణ విడుదల కలుగును గాక. సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తృణంగా అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి. ప్రతి కట్లు తెంపబడి గొప్ప ఆశీర్వాదం ఆకాశం నుంచి వచ్చును గాక. సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తృణంగా అడుగుతున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి ఎల్లయం, అపవాదికి అంత నాశనం కలుగును గాక. ఈ పురదక సభ తెలకెరికని అందరిని దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తృణంగా అడుగుతున్నాను తండ్రి. ఆమె ప్రైజ్ లో అందరికీ దేవుడి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.